హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లావణ్య వ్లాగ్స్. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అక్టోబర్ 17కి అయితే మా బాబు బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము. ఆ రోజు నైట్ 12కి అయితే కేక్ అయితే తెచ్చేసాము. మేము కేక్ అయితే కట్ చేపిస్తున్నాము. మా బాబుతో అయితే కట్ అవ్వడం అయ్యాక వాళ్ళ పప్పన అయితే తినిపిస్తున్నాడు బాబుకు అండ్ పాపకైతే పెడుతున్నాడు. ఆ తర్వాత మా బాబు కూడా వాళ్ళ చెల్లెలకైతే కేక్ అయితే తినిపిస్తాడు. ఆ తర్వాత 12కి అయితే కేక్ అయితే కట్ చేసాం కదా. 1 o'clock అయింది పడుకునేసరికి. ప్రొద్దున లెగమంటే అసలు లెగట్లేదు. ఎంత లెగమన్నా కానీ మళ్ళీ పడుకుండిపోతున్నాడు. ఆ తర్వాత అయితే నేనైతే విషెస్ చెప్పాను. లేపి మళ్ళీ పడుకుండిపోయాడు. 10 o'clock అయితే లేచేసారు. స్నానం చేపించేసి మందిరికి అయితే పంపించేశాను. దర్శనం అయితే చేసుకొని వచ్చేసాడు. బర్త్డే సెలబ్రేషన్ కోసం అయితే ఇలా అయితే మేము రెడీ చేస్తున్నాము. వాళ్ళ బాబాయ్ అయితే రెడీ చేస్తున్నాడు. అలా అయితే బెలూన్స్ కట్టేశాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా రిలేటివ్స్ కూడా వచ్చేసారు. వాళ్ళందరికైతే బొట్టు పెడుతుంది. మా ఆడపడిచి అయితే అందరికైతే టిక్కా బొట్టు అయితే పెడుతూ ఉంది. అలా అయితే కేక్ కూడా రెడీ అయితే పెట్టేసాము. కట్ చేయడానికి అయితే రెడీ అయితే అలా పెట్టేసుకున్నాను టేబుల్ పై అయితే. ఇప్పుడైతే 7 కంప్లీట్ అయ్యి 8 years అయితే ప్రారంభమవుతాయి. మేమైతే మా అనన్యను ఎంత రమ్మన్నా కానీ రావట్లేదు. ఫోన్ పట్టుకొని తిరుగుతూ ఉంది. నేను ఫోటో తీస్తాను అంటూ. అలా అయితే ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. అందరైతే వచ్చేసారు. ఇప్పుడైతే మన నిహాల్ అయితే కేక్ అయితే కట్ చేసేస్తాడు. అలా అయితే సింపుల్గా అయితే కట్ చేసుకున్నాము సెలబ్రేట్. మేమైతే తినిపిస్తున్నాము. కట్ చేయడం అయ్యాకైతే మళ్ళీ రెండో కేక్ అయితే వచ్చేసింది. ఇంకొక కేక్ను కూడా కట్ చేస్తాడు. క్యాండిల్స్ అయితే పెడుతున్నాడు వాళ్ళ పప్పు అయితే. ఆ తర్వాత ఇప్పుడు నిహాల్ అయితే కట్ చేసేస్తాడు. తనైతే ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నాడు. మేము వెనకాలనైతే అలా అయితే రెడీ చేసేసుకున్నాము సింపుల్గా అయితే. మా బాబుది డ్రెస్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. మా పాపది కూడా చాలా బాగా సెట్ అయింది తనకి కూడా. మేమైతే తనకైతే కేక్ అయితే ఇస్తున్నాను. వాళ్ళ చెల్లెలకి అయితే పెడుతున్నాడు. కొంచెం ఇవ్వు అంటున్నాడు వాళ్ళ పప్ప అయితే. నేనైతే ఇచ్చేసాను. కింద అయితే పడిపోతుందని చెప్పి అలా చెయ్యి అయితే పెట్టేశాను. మా బావ వాళ్ళ అమ్మాయి, ఆమెకు అక్క అవుతుంది. మా బాబుకి అయితే అక్క. ఆ తర్వాత ఏమి మా ఆడపడుచు అండి, తనకైతే డబ్బులు అయితే ఇస్తూ ఉంది. గిఫ్ట్ అయితే తేలేదు కదా, అందుకోసం డబ్బులు అయితే ఇస్తుంది. తనైతే మన నిహాల్ బాబు అయితే జేబులో అన్నీ పెట్టేస్తారు. ఎవరెవరు ఇస్తారని మొత్తం డబ్బులన్నీ జేబులోకి అయితే తోసేస్తాడని. మాకు ఇవ్వమంటే ఇవ్వడు. తన గల్లపెట్టెలో అయితే వేసేసుకుంటాడు.
ఆ తర్వాత ఇంకో ఆడపడుచు అయితే వచ్చేసింది. తను కూడా ఒక్కొక్కరిగా అలా అయితే కేక్ అయితే తినిపిస్తూ ఉన్నారు మా బాబుకు. తర్వాత పెద్దమ్మ పెద్ద బాబు కూడా వచ్చేసారు. వీళ్ళు కూడా అక్కయ్యలు వాళ్ళు కూడా తినిపించేశారు. అలా ఒక్కొక్కరిగా వస్తూ ఉన్నారు. అలా మేమైతే ఒక ఫోటో అలా దిగేసాము. తనకైతే గిఫ్ట్ అయితే బ్యాట్ అయితే ఇచ్చేసాడు. అలా అయితే గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేసాడు. ఆ రోజు ప్రొద్దున్నే అయితే మా పాపకైతే గర్భ కాంపిటీషన్ స్కూల్లో నేనైతే రెడీ చేసేస్తున్నాను. అలా రెడీ అయితే అయ్యింది. అనన్య లుక్ అయితే చాలా బాగా వచ్చింది కదా. ఫోటో దిగమంటే అలా నవ్వుతూ ఉంది, అస్సలు దిగట్లేదు. తనైతే స్కూల్కి అయితే వెళ్తుంది. అయితే స్కూల్ అయిపోయేదాకా నేనైతే ఇంటికి తీసుకొస్తున్నాను. తిన్నగా అయితే నడవదు. అలా అయితే కొన్ని ఫోటో అయితే దించాను. కొన్ని ఫొటోస్ అయితే అలా పెట్టేశాను, మా బాబుది పాపది. నచ్చింది కదా ఫ్రెండ్స్ వీడియో అయితే.